విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర వ్యవసాయ ఇందులో మర్చిపోయిన కార్యక్రమానికి అభివృద్ధికి రెక్కలతోడికి ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన గతంలో 5 రోజుల మధ్య పెంచాము కూడా కేవలం 10 గంటలకి ఉదయం 10 గంటలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఒక తెలుగులేని సంక్షేమ చరిత్ర సార్. అలాగే ఉద్యోగస్తులుగా మేము జీతం కోసం ఎప్పుడైనా ఎదురు చూసే పరిస్థితి లేకుండా ప్రతి నెల టంచనగా 1వ తారీఖునే మా అకౌంట్ లో జీతం పడే విధంగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే ధాన్యం కొనుగోలు బకాయిలు ఉన్నటువంటి వాటికి 1674 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఆదుకోవడం జరిగింది సార్. ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో నిధులు వేదిక ఎంతో బాగుపడుతున్నాయి సార్. దానికోసం రిప్రజెంట్ చేయడం జరిగింది. గతంలో ఇన్వెస్టర్లు ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి రోజులు ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ ని రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి భూమి లేదా ఆస్తి ఒక రకమైనటువంటి ఒక అవినాశమైన ప్రాంతాన్ని రద్దు చేసి ప్రభుత్వం ఎంతో మందికి సంతోషాన్ని ఇవ్వండి సార్. అలాగే ఇటీవల విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 రోజుల పాటు బస్సులో ఉండి దగ్గర నుండి ఒక అక్కడే ఉన్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. ఇది ఒక గొప్ప చరిత్ర సార్. ఈ విధంగా అనేక ఈ 100 రోజుల్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనేక విజయాలు సాధించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్ళాలని ఇది ప్రభుత్వ కార్యక్రమం మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇది మన మీద బాధ్యత ఉంచారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఇది మంచి ప్రభుత్వాన్ని సెక్యూరిటీ ఇచ్చి ఇది 20వ తారీఖులో ఈ అన్ని విషయాలను కూడా ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదో ఒక గ్రామంలో ప్రజావేదిక నిర్వహించమని మాకు ఆదేశించున్నారు సార్. మన కొడవల్లి మనకు సంబంధించినటువంటి కొత్తపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి ఇది మంచి ప్రభుత్వం. ఈ కార్యక్రమం మనకి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు తెలియదు అనేది మీ అందరూ కూడా క్లియర్గా అందరికీ అర్థమైతే ఒక కారణం. ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుంది అనేది అందరికీ కూడా ఈరోజు మీకు తెలుసుండాలి. విజయవాడ అనేది నిగమ ముందుపోయి అల్ల కొనాలి ఉండేది. దానికి పూర్తి బాధ్యత వహించారు గౌరవనీయులైన మినిస్టర్ గారు, సీఎం గారు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా, అలాగే అధికారులు, తహసీల్దారులు, ఆర్డీఓలు, విజయవాడలు అందరూ కూడా అహోరాత్రులు కష్టపడి అన్ని రకాలుగా కూడా ప్రజాసేవ అనేది కూడా ఇచ్చేశారు. ఇది మంచి ప్రభుత్వం చెప్పడానికి ముఖ్యమైన కారణం. ఇంకోటి ఈరోజు మనం అందరూ చూస్తున్నాము. 1వ తేదీగా మీరు లిస్ట్ ఇవ్వాలి, వెంటనే పట్టాలు ఇద్దాం, ఇల్లు కట్టిద్దాం. ఆ కార్యక్రమాన్ని ఒకటి అధికారులు చేయమని చెప్పుకోతున్నాం. ఊరంతా తిరగండి. ఎక్కడైనా డ్రైన్స్ అవసరం ఉంటే డ్రైన్స్ ఎస్టిమేట్ చేయండి, డబ్బులు ఇస్తాను. అదేవిధంగా పంచాయతీరాజ్ డీఈ గారు ఉన్నారు, గ్రామం అంతా తిరగండి. ఎక్కడైనా రోడ్లు కావాలంటే రోడ్లు వేసే కార్యక్రమం చేద్దాం. కానీ మీరు కూడా సహకరించాలి. ప్రజల సహకారం లేకపోతే, ప్రజలు చైతన్యవంతులు కాకపోతే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ రోజు నేను రోడ్డు మీద వచ్చాను. సరిగాపేటలో ఊరు ముందు చూస్తే బాధ కలుగుతుంది. ఈ రోజు ప్రభుత్వం టాయిలెట్స్ కడుతున్నాయి, కానీ అందరూ రోడ్డు మీదే. మీ ఊరు కొత్తపల్లి వస్తే ఊరు ముందు అవే దర్శనాలు ఇస్తున్నాయి. మీరు సహకరించండి. టాయిలెట్ కాబట్టి ఊరిలో సిమెంట్ రోడ్లు ఉండాలి, ఊరు నుంచి బయటకు కావాలంటే తాడు రోడ్లు ఉండాలి. ఈ ధ్యేయంతో మనం పనిచేస్తాం. మొన్నే బస్సరి వైజాగ్ వెళ్ళడానికి ముందు బస్సు లేదని మాకు బస్సు కావాలని అనిపించాను. కానీ మీరు ఆలోచిస్తారు బస్సులు డబ్బులు లేకపోతే అది కూడా చేసి ఆలోచన కూడా మళ్ళీ ప్రారంభిస్తామని తెలియజేస్తూ బ్రహ్మాండంగా ఈ సభ్యుడికి డెవలప్ చేస్తాం. పౌరు సంవర్ధన శాఖ ఉంది. డాక్టర్లు వచ్చేవాళ్ళు కాదు, మందులు ఉండేవి కాదు. ప్రతి 3 మాసాలకు ఒకసారి గ్రామాలకు వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టమంటున్నాం. నివారణ చేయమంటున్నాం. ఏ రకంగా ఉండే వ్యవస్థ మళ్ళీ ఆ వ్యవస్థని తీసుకొస్తున్నాం. మత్స్య శాఖ మన దగ్గరే ఉంది, తీర ప్రాంతం అంతా. ఆ రకంగా చేయొచ్చు. రైతు లోన్ ఇచ్చినటువంటి కోఆపరేటివ్ వ్యవస్థ కూడా మన దగ్గరే ఉంది. అంటే ఈ జిల్లాలో 99% ప్రజలకి సేవ చేసే అవకాశం మనకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను కూడా ఈ శాఖకి మంచి పేరు తీసుకురావాలి. నా శాఖ ద్వారా 10 మందికి నేను ఆశీర్వదించాలని మరొకసారి అందరికీ కోరుతూ అందరికీ నమస్కారం.